టైగర్ ఎన్టీఆర్ కూడా రెండో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ చేసేది పాన్ ఇండియా ఫిల్మ్ అంటున్నారు. కానీ ఈ విషయంలో చిరంజీవి మాత్రం ఏదీ తేల్చట్లేదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజమౌళి డైరెక్షన్ లో ట్రిపుల్ ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడట. రౌద్రం, రణం, రుధిరంతో దేశవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత చేసే సినిమాలకు మార్కెట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే అయినను పోయి రావలే హస్తనకు సినిమా కూడా తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తారట. త్రివిక్రమ్ మేకింగ్ లో రెండు సినిమాలే కాదు, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే ఎన్టీఆర్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టేనట. ప్రభాస్ తో సలార్ సినిమా తీయబోతున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడట. సో కేజీఎఫ్ 2 టీజర్ తో దుమ్ము లేపిన ప్రశాంత్ నీల్ తానంటూ ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టే తారక్ తో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బాటలోనే రామ్ చరణ్ నడవబోతున్నాడట. ట్రిపుల్ ఆర్ తో సౌత్ మొత్తంతో పాటు బాలీవుడ్ లో కూడా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాత చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. ట్రిపుల్ ఆర్ తో పాటు ఆచార్య మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుల తర్వాత లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో సినిమా చేస్తాడట. వంశీ పైడిపల్లి మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక కమల్ తో విక్రమ్ సినిమా పూర్తి కాగానే లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో చెర్రీ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పట్టాలెక్కుతుందట. ఇక మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేయలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి మాత్రం సైరా అంటూ పాన్ ఇండియా లెవెల్లో సందడి చేశాడు. కానీ రెండో పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ గురించి మొన్నటి వరకు ఎలాంటి గుసగుసలు లేవు. కానీ ఇప్పుడు లూసిఫర్ తెలుగు రీమేక్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కొచ్చని మాత్రం ప్రచారం మొదలైంది.